తెనాలి నుంచి బెంగళూరుకు సామాన్యులు ప్రయాణించేలా అమృత భారత్ రైళ్లను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెనాలి రైల్వే అధికారులు తెలిపారు. తెనాలికి చేరుకున్న అమృత్ భారత్ రైలుకు బీజేపీ శ్రేణులు రైల్వే అధికారులు స్వాగతం పలికారు. తక్కువ సమయంలో ప్రయాణం చేసేలా ఈ రైలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని స్టేషన్ మేనేజర్ రమణ తెలిపారు. అధునాతన ప్రయాణాలు ప్రజలకు చేరువ చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. శుభాకాంక్షలు ముందుగా. అదేవిధంగా ఈరోజు తెనాలి స్టేషన్లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే నిన్న నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైందో అది ఇవాళ తెనాలిలో స్టాప్ ఇవ్వటం నిజంగా తెనాలి ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త ట్రైన్లే కాదు, బుల్లెట్ ట్రైన్లే కాదు, తెనాలి రైల్వే స్టేషన్కి కూడా దాదాపుగా 27 కోట్ల రూపాయలు ఇచ్చి రోజు దీన్ని డెవలప్ చేయటం, ఇది రైల్వే స్టేషనా ఎయిర్పోర్ట్ అనే విధంగా తయారు చేసేదానికి కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. తెనాలి ప్రజలందరికీ ఒక శుభవార్త. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మొన్న ఫ్లాగ్ ఆఫ్ జరిగిన ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ మాల్డా టౌన్ అంటే వెస్ట్ బెంగాల్లో బార్డర్ నుంచి బెంగళూరు వరకు వేయడం జరిగింది. ఇది చాలా బిజీ రూట్. ఈ రూట్లో ఈ ట్రైన్ వేసి అందులో మనకి తెనాల్లో స్టాప్ ఇవ్వటం అన్నది నిజంగా అభినందనీయం. మనం రైల్వే డిపార్ట్మెంట్కిను ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు తెలుపుకోవాల్సిందే. తెనాల్లో ప్రతిరోజు ఇది వారానికి మధ్యాహ్నం 11:48 గంటలకి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ డే 11 గంటల్లోనే 10:30 ఆ టైంలో బెంగళూరు సిటీ ఈ బండి రీచ్ అవుతుంది. ఇది సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వేసిన ట్రైను. దీంట్లో ఏసీ కంపార్ట్మెంట్ లేవు, 12 స్లీపర్ కోచ్లు ఉన్నాయి, దాని తర్వాత 8 జనరల్ కోచ్లు ఉన్నాయి. ఈ ట్రైన్ ఇంకొక స్పెషల్ ఏంటంటే వెనక ముందు ఇంజన్లు ఉన్నాయి. ఈ ట్రైన్కి 1 నిమిషంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఉంది. అత్యాధునికమైన టెక్నాలజీ, ఎలక్ట్రికల్ కానివ్వండి, టాయిలెట్ సిస్టమ్ కానివ్వండి, అంత అత్యాధునికమైన సిస్టంతో ఇది ట్రైన్ ఉన్నది. ఈ అవకాశాన్ని తెనాలి ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా